తెనాలి షరాఫ్ బజార్లో వేంచేస్తున్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శుక్రవారం రాత్రి నెమలి వాహనోత్సవం నిర్వహించారు. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం భావన ఋషి స్వామివారి దేవస్థాన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలు పట్టణంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నెమలి వాహనోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు స్వామివారికి విశేషంగా వాహన సేవలతో పాటు ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భావనార్తి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామి అమ్మవార్లని నెమిలి వాహనోత్సవంపై నగరోత్సవం జరుగుతూ ఉంది. ఈ నగరోత్సవంలో తెనాలి పట్టణంలో గల పద్మశాలి సంఘీయులు అందరూ కూడా విరివిగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున పొగడమానోత్సవం జరుగుతూ ఉంది. ఆ పొగడమానోత్సవంలో కూడా అత్యధికంగా మహిళామణులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి అమ్మవారులను నెమలి వాహనం మీద నగర పురవేదికలో ఊరేగిస్తున్నారు. కావున సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసింది కోరడమే. సంఘీయులందరికీ నమస్కారం. ఈరోజు స్వామివారి నెమలి వాహనోత్సవం ఊరేగింపుగా బయలుదేరుతుంది. సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.